హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాకు చాలా మోటివేషన్ కూడా అందించిన వాళ్ళు అవుతారండి. ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో సమాధానం అయితే చెప్తానన్నమాట. నేను ఎలా చేస్తాను, నేను ఎలా ఉంటాననేది మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఈ వీడియోలో సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించాను. పిల్లలైతే హాఫ్ డే స్కూల్స్ అండి. వాళ్ళకైతే టిఫిన్ ఒకటి పెట్టి స్నాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపించాను. కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం నిదానంగా లేసాను అనమాట. అందుకని మార్నింగ్ అయితే పనులేమీ చేసుకోలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సరే అని ఇక్కడైతే గుమ్మానికి పసుపు రాసుకుంటూ ఉన్నాను కదా. ఇంతకుముందు కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారండి, మన సబ్స్క్రైబర్సు కామెంట్ చేశారు. ఏంటంటే, అక్క మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేస్తారు ఇంట్లో, అన్నీ పట్టుకోకుండా అన్నీ తగలకుండా, అలాగే బయట ఎవరైనా ఉన్నా సరే పిల్లలు ఆడుకోవడానికి స్కూల్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా పిల్లలు తగులుతారు, వాళ్ళు వచ్చి ఇల్లంతా తిరుగుతారు, ఇల్లంతా ముట్టుకుంటారు, బట్టలు అవి ముట్టుకుంటారు కదా, మరి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు అని నన్ను ఒక సబ్స్క్రైబర్ అయితే, ఒక సిస్టర్ అయితే అడిగారండి. నేనైతే ఆ సిస్టర్కి అయితే అక్కడే కామెంట్లోనే రిప్లై అయితే ఇచ్చాను. కానీ చాలామందికి ఇలాంటి డౌట్ ఉంటుంది. ఇలా డౌట్ ఉండి ఇంట్లో వాళ్ళని పిల్లల్ని కూడా కొంతమంది అయితే పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, పేరెంట్స్ కూడాను. ఇలాంటి విషయంలో ఆడవాళ్ళు అన్న తర్వాత అందరికీ ఈ ప్రాబ్లం అనేది ఉంటుందండి. అది మనం తెచ్చుకున్నదైతే కాదు కదా, అది సృష్టి ధర్మము, ఒకళ్ళని అనడానికి లేదు. కాకపోతే ఇలాంటి టైంలో ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా వీలైనంత వరకు రెస్ట్ తీసుకుంటూ మనం కొంచెం ఓపిక్గా అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ బ్లీడింగ్ ఇరిటేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎలాగో ఎప్పటి పనులు అప్పుడు కన్నట్టుగా రోజు ఏ ప్రాబ్లంలో ఉన్నా రోజు ఇంట్లో పనులు అయితే మనమే చేసుకోవాలి. వీటన్నిటికి తోడుగా బ్లీడింగ్ అనేది కొంచెం ఇరిటేషన్ అనేది ఉంటుంది కాబట్టి మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మెడిటేషన్ చేసుకోవడం కానీ, ఏది లేకపోతే ఒక మంచి సాంగ్స్, అది దేవుడి పాటలైనా నార్మల్ సినిమా సాంగ్స్ అయినా మీకు నచ్చినవి ఏవైనా పెట్టుకుని ప్రశాంతంగా ఉండడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి. వీలైనంత వరకు పని తగ్గించుకోండి. బట్టలు వాష్ చేయడం కానీ ఇట్లాంటి కొంచెం పని అనేది తగ్గించుకోవచ్చు. మిషన్ ఉంటే మిషన్ వేసేసుకోవచ్చు, కానీ హ్యాండ్ వాష్ చేసేవాళ్ళు ఆ 2 రోజులు కొంచెం రెస్ట్ తీసుకుంటే మంచిదనమాట. అంటే మనకి అలసిపోకుండా ఉంటే కోపం కూడా రాకుండా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం పిల్లల మీద అట్లా అరవడానికి కూడా అవకాశం తగ్గుతుందనమాట. నేనైతే అలాగే చేస్తానండి. ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే 3 డేస్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న మ్యాట్లు, కర్టన్స్, అలాగే బెడ్షీట్స్ అంతా కూడా తీసేసి కొత్తవి వేసుకుంటాను. ఈ తీసేసినవి క్లీన్ చేసుకుంటాను. 3 డేస్కి క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసిన తర్వాత అవన్నీ ఆరబెట్టేస్తాం కదా, అవి మళ్ళీ తీసి మడత పెట్టి ఎక్కడదక్కడ షెల్ఫ్లో అయితే పెట్టేస్తాను. ఇంకా ఒక డౌట్ అడిగారు, ఏంటంటే పిల్లలంతా బయట తిరిగేసి వస్తారు, ఎవరినో ఒకరిని తగిలేసి వస్తారు, అలాంటి టైంలో పిల్లలన్నీ ముడతారు కదా, మరి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు అని అడిగారు. పిల్లలు బయట తగిలి రావడం, తగలకుండా రావడం అదంతా ఇంకా మనమైతే చూడలేమండి. ఇన్ కేస్ ఎవరినైనా తగిలేసి, స్కూల్లో టీచర్సే ఉంటారు, వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, అలాంటప్పుడు మాత్రం పిల్లల్ని ఎప్పుడైనా సరే స్కూల్ నుంచి కానీ లేదంటే ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ఒకసారి కడుక్కొని ఇంట్లోకి రావాలి అనే విషయం అలవాటు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకైనా మనమైనా సరే ఏదైనా షాపింగ్కో లేదంటే కూరగాయలకు వెళ్ళినప్పుడైనా సరే బయటంతా తిరిగేసి వస్తాం కాబట్టి బయట ఒకసారి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఇన్ కేసు బయట కాళ్ళు కడుక్కునే ఫెసిలిటీస్ లేవు అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత అయినా వెంటనే వాష్ ఏరియాకి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం ఏదైనా పని అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అలా కడుక్కోవడం వల్ల ఇలాంటి మూఢనమ్మకాలు అనే కాకుండా మనకు బయట నుంచి ఎండలో నుంచి వచ్చినప్పుడు మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఫేస్ మీద కొంచెం వాటర్ వేసి కడుక్కోవడం వల్ల కూడా మనకు ఆ ఎండ ట్యాన్ అనేది పడకుండా ఉంటుంది, మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది. మన పరంగా కూడా మనకి కొంచెం హెల్త్ పరంగా కూడా మంచిదండి. బయట వాళ్ళని తగిలామా వీళ్ళని తగిలామా అనేదే కాకుండా మనకు కూడా మంచిదనమాట. అలా బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు చేతులు మొహం ఒకసారి చల్లనీళ్ళతో కడుక్కుంటే బాగుంటుంది అనమాట.
ఇదండి పిల్లలు బయట నుంచి వచ్చినప్పుడు బట్టలు అవి ఇవి తగులుతారు కదా అన్నారు కదా. పిల్లలు ఎప్పుడైనా సరే బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడిగేసుకొని వస్తే అంతటితోటి కొంచెం గిల్టీనెస్ అనేది పోతుంది మనకి. నేనైతే అలాగే చేస్తాను. నేనైనా మా వాళ్ళ ఇంట్లో ఎవరినైనా సరే బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్తాను. ఇక్కడ నేను అలాంటి టైంలో ఉన్నప్పుడు మాత్రం ఒక 2-3 జతలు మాత్రమే పక్కన పెట్టేసుకుంటాను. డైలీ అవే వేసుకుంటాను. డ్రెస్సులైనా నైటీలైనా బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్సు, ఇంట్లో ఉన్నప్పుడు నైటీ అవే వేసుకుంటాను అనమాట నేను. ఇంకా అన్నీ ముట్టను, అన్నీ తగలను. అవి మాత్రం ఆ 3 డేస్ 5 డేస్ అవే వేసుకుంటాను. అవే వాష్ చేసుకుంటూ రొటీన్గా అవే వేసుకుంటూ ఉంటానండి. ఇంకా అలాంటప్పుడు మిగతా బట్టలు తగలాల్సిన అవసరం ఉండదు. ఆ 3 డేస్ 5 డేస్ మాత్రం పిల్లల్ని వాళ్ళ బట్టలు వాళ్ళే తీసుకోమని చెప్తాను. అలాగే మళ్ళీ ఆ షెల్ఫ్లో ఉన్న బట్టలు ఏవైతే అవసరం ఉన్నాయో అవి తీసుకొని మిగతా నీట్గా పెట్టమని చెప్తాను. వాళ్ళకి అలాగ అలవాటు చేశాను. మిగతా టైమ్స్లో నేను ఇస్తాను కానీ అలాంటి టైంలో మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను నేను ప్రాబ్లం ఏంటనేది. సో ఏంటంటే కొంచెం పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు కాబట్టి మనం ప్రాబ్లం ఏంటి అనేది చెప్తే బయటికి వెళ్ళినప్పుడు సొసైటీలో కూడా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ విషయంలో కూడా బ్యాడ్ బిహేవియర్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారే కానీ కించపరచకుండా ఉంటారు. సో వాళ్ళకి కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి అర్థమయ్యేటట్టుగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారండి. ఇంకా నేనైతే పూజ తిరిగి 7 డేస్కి మాత్రమే మళ్ళీ తిరిగి నేను ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటాను. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత 7 డేస్కి, అంటే డైలీ ఇల్లు క్లీన్ చేసుకున్నా సరే 7 డేస్కి మాత్రమే ఇంట్లో దీపం అనేది పెట్టుకుంటాను అనమాట. నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటానండి. ఇక్కడైతే మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా. ఆ తర్వాత కొంచెం కొబ్బరి తీసాను కదండి, కొబ్బరికాయ కొట్టాను. ఆ కొబ్బరికాయతోని కొంచెం పైన బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి నీట్గా ఒకసారి క్లీన్ చేసి పొడిగుడ్డతో తుడిచేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పటి నుంచి పిల్లలకి స్కూల్ ఉంది కదా, కొబ్బరి చట్నీ అవి ఇవి అవసరం అవుతూ ఉంటాయి అని చెప్పేసి పెట్టేశాను. మధ్యాహ్నానికి లంచ్ వచ్చేసి ఇదిగోండి. అసలు ఓపిక లేదు, అంతగా నాకు చేయాలని కూడా అనిపించలేదు. నాకు నోరు బాగాలేదని చెప్పేసి మామిడికాయ పచ్చడితో తినాలనిపించింది. ఇంకా పిల్లలకి మామిడికాయ పచ్చడి ఒకటే పెట్టలేను కదా, అందుకని చప్పుడు పప్పు చేశాను అనమాట. ఈ పప్పులో ఎలాంటి కారము ఏం స్పైసెస్ అయితే ఏమీ ఉండవండి. జస్ట్ కందిపప్పు, పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఉడికించేస్తాను. ఆయిల్ కూడా నేను పొంగకుండా ఉంటుందని ఆయిల్ వేస్తాను. ఎప్పుడైనా పప్పు ఉడకబెట్టేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేయండి, పైకి వాటర్ అనేది చిందదనమాట, లోపలే ఉడుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఎప్పుడు పొంగదండి. ఎప్పుడైనా పొంగింది అనిపిస్తే ఆ రోజు ఆయిల్ వేయని రోజే పొంగుతుందనమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే ఎవరికైనా యూజ్ అయ్యింది అనిపిస్తే. మామిడికాయ పచ్చడికి తోడుగా ఈ చప్పడి పప్పు చేశాను. మేమైతే చప్పడి పప్పు అంటామండి. జస్ట్ ఉడకబెట్టేసి తీసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి మ్యాష్ చేస్తామన్నమాట. ఇంకా అంతే, ఇంక దానికి ఎలాంటి ఉప్పు కారం పోపులు ఏమి ఉండవు. ఉప్పు అయితే ఒక్కటే వేస్తాను. ఇంకా అది వేసేసుకొని ఆ పప్పు కొంచెం వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే నిజంగా అబ్బబ్బా ఎంత బాగుంటుందో తెలియదు. ఇది చిన్నప్పటి రుచులు అని చెప్పొచ్చు, ఇప్పటిదైతే కాదండి. మేము చిన్నప్పుడు ఇట్లే తినేవాళ్ళము. మామిడికాయ పచ్చడనే కాదు, టమాటో పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, ఇట్లా ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఏదైనా సరే కొంచెం వేసుకొని ఇట్లా తిన్నామంటే చాలా బాగుంటుంది. మామిడికాయలు ఉప్పు కొంచెం ఎక్కువైందండి పచ్చట్లో, అదొక్కటే తినాలంటే అంతగా తినాలనిపించట్లేదు. ఏదైనా 2 కాయలు తెచ్చుకొని కలుపుదామంటే పచ్చడికి ఊరగాయ కాయలు దొరకట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇలా పప్పులు అట్లా తినమని చెప్పింది అమ్మ. చప్పటి పప్పు అట్లా చేసుకుంటే బాగుంటుందని. ఇంకా లక్కీ అయితే నా సినిమా అయిపోతుంది ఇక్కడ అని చెప్పి గొడవ చేస్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడ చూసారా ఆన్లైన్లో ఇవి టపర్వేర్లు పెట్టానండి. టంబ్లరా ఏమంటారు దీన్ని, ప్లాస్టిక్ అనమాట. ఇవి పెట్టాను పిల్లలకి మజ్జిగ లేదంటే సాంబార్ లాంటివి వేసి ఇవ్వడానికి పనికొస్తాయని చెప్పేసి పెట్టాను. స్టీల్ చూసానండి. స్టీల్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంది కానీ కాస్ట్ అయినా తీసుకోవాలి. స్టీల్ కూడా తీసుకుంటాను మజ్జిగకి, కానీ ఎక్కువగానే కావాలి. ప్లాస్టిక్ కూడా తీసుకున్నాను కొంచెం స్నాక్స్ బాక్స్కి అట్లా ఉంటుందని. స్టీలు ఇట్లాంటివి ముందు కనిపించలేదు, అంటే నేను చూడలేదులేండి, అవి కనిపించలేదు కాదు, నేను వెతకలేదు, ప్లాస్టిక్ ఒకటే వెతికినట్టున్నాను. ఇంక ఇవైతే తీసుకున్నాను. స్టీల్ కూడా పెట్టాలి. పర్వాలేదండి, లీక్ ఏం అవ్వట్లేదు. ఓపెన్ చేసి కూడా చూసాను తర్వాత, లీక్ ఏం అవ్వట్లేదు. బాగానే ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, గట్టిగానే ఉన్నాయి. ఏమైనా స్కూల్కి కర్రీస్ కానీ పికిల్స్ కానీ లేకపోతే చట్నీస్ ఇట్లా అంతా ఏమైనా సాంబార్ పెద్ద అయితే మజ్జిగ సాంబారు రసం లాంటివి పెట్టడానికి పనికొస్తాయి అన్నమాట.
మార్నింగ్ మా వారు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పచ్చిమిర్చి అయిపోయినాయండి, పచ్చిమిర్చి తీసుకురండి అని చెప్పాను. నేను ఇంకా చెప్పాను, ఎక్కడైతే ఫ్రెష్గా కొంచెం లావుగా కనిపిస్తాయో అక్కడ తీసుకురండి, సన్నగా ఉన్న దగ్గర తేవద్దు అని చెప్పాను. ఇంకా తినైతే చిన్న చిన్నగా ఉన్నాయే తెచ్చారు. పాపం అయ్యే ఉన్నాయేమో తెలీదు, కానీ చిన్నగా ఉన్నాయి తెచ్చారు. ఇలా తెచ్చావేంటి, అలా చెప్పాను కదా అని అన్నాను అనుకో, ఇంకోసారి అసలు తేవడమే మానుకుంటారు. ఎందుకు అని సైలెంట్గా ఉండిపోయాను. కాకపోతే వీటిల్లో సగానికి సగం చిన్నగా ఉన్నాయండి, చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట పిందెకాయలు. అవి కారం అంతగా ఉండవు, కారం ఎక్కువగా ఉన్నాయైతే సర్దొస్తాయి, 4 వేసుకున్న చట్నీలకి సరిపోతాయి. ఇవైతే గుప్పడు వేసినా కూడా కారం అనిపించదు అనమాట. అవన్నీ అయితే తీసేసి బాక్స్లో పెట్టేసుకున్నానండి. ఐరన్ చేయాల్సిన బట్టలు అయితే ఉన్నాయి, తీసి పెట్టాను కానీ చేయలేదు. చాలా అంటే చాలా కొంచెం హెడేక్ ఎక్కువ ఉంది. మనిషిని అయితే బాగానే ఉన్నాను చూడ్డానికి, కానీ ఒక సైడ్ హెడ్ అనేది పెయిన్ వచ్చేస్తుంది. ఒక నోసు ఐ మొత్తం కూడా ఒక పార్ట్ ఒక చెంప మొత్తం నొప్పి వచ్చేస్తుంది. ఇంకా ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంది, చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అని చెప్పేసి డాబా మీదకి అయితే వెళ్ళాను. అలా కూర్చున్నాను. పైంటది మంచం ఒకటి ఉంటే ఆ మంచం మీద అట్లా కూర్చున్నాను. చల్ల గాలి వస్తుంది. ఒక్కసారిగా పిల్లలు చెప్పారు, అబ్బా ఎంత బాగుంది అని చెప్పేసి చెప్తే ఏంటా అని చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో కదా. అసలు నిజంగా నా తలనొప్పి అంతా ఎట్టపోయిందో తెలియదు కానండి, వెంటనే ఫోన్ తీసుకొని షూట్ చేశాను. నాకు అంత బాగా అనిపించింది. ఎప్పుడన్నా లోగా ఉన్నప్పుడు, బోర్ కొట్టినప్పుడు, అసలు అంటే ఇంట్లో ఉండి ఎంత ఫ్యాన్ గాలి కింద ఉన్నా ఊపిరాడలేదు అనిపిస్తుంది చూసారా. ఇలాంటిది ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఇలాంటి వ్యూ చూసామంటే నిజంగా చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఒక మంచి కాఫీ తాగుతూ ఇలాంటి వ్యూలో ఒక మంచి కాఫీ తాగుతూ ఒక సాంగ్ విన్నా, సినిమా చూసినా చాలా బాగుంటుందండి. పైకి వెళ్ళినందుకు మాత్రం చూసారా ఎంత మంచి వ్యూ అయితే ఆస్వాదించాను. మాది ఇల్లు కొంచెం చివరికి ఉంటుంది కాబట్టి పక్కనే వరి పంటలు వేస్తారనమాట. చూసారు కదా, ఒక సైడు వరి పంటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదంతా వరి వేస్తారండి. వరి పెరిగే కొద్దీ మా ఇంట్లో దోమలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ వాటర్ ఎక్కువ స్టోర్ అయ్యే కొద్దీ మా ఇంట్లోకి దోమలు కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి మాకు దోమలు అయితే. ఇంకా ఇక్కడ మబ్బు ఇట్లా రంగులు రంగులుగా అట్లంతా ఉంది కదండి. అందులో మేము ఒక్కొక్కటి అంటే కొండలు ఉన్నట్టు, చెట్లు ఉన్నట్టు, పక్షులు ఉన్నట్టు, మనుషులు చెట్టు కింద కూర్చున్నట్టు అట్లంతా అనుకుంటూ ఉన్నాము. పక్కన పిల్లలు మేము అందరము. ఇక్కడైతే చూసారా బర్డ్స్ 2 పక్షులు నించున్నట్టుగా ఉంది కదా, అదైతే జూమ్ చేశానమాట. ఇదిగోండి ఇక్కడైతే కొండల్లాగా, కొండల కింద చెట్లలాగా అలా ఉంది కదా, కొండల మీద చెట్లు అవి ఉంటాయి కదా, అలా అనిపించింది అనమాట. నిజంగా ఇలాంటి క్లైమేట్ ఎంతమందికి నచ్చుతుంది చెప్పండి. ఇలాంటి వ్యూ ఎంతమందికి నచ్చుతుంది, మీలో ఎంతమందికి ఇష్టం. ఈవినింగ్ 4:35, సమ్మర్ అయితే అయినా 6 ఆ టైంకి అంతా ఇలాంటి వ్యూ రోజు కనిపించేది పల్లెటూరులో అయితే. ఇక్కడ వచ్చిన తర్వాత చూడడమే మర్చిపోయాము, అసలు కనిపించడం కూడా లేదనమాట. ఎవరింట్లో వాళ్ళు ఉండి డోర్ వేసుకుంటే ఎలా కనిపిస్తుంది చెప్పండి. చాలా బాగుందండి. కిందికి వచ్చిన తర్వాత పిల్లలకైతే పాలు కలిపి ఇచ్చేసి గ్రైండర్ అయితే వేసేసుకున్నానండి. ఈరోజైతే వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు, ఏమీ పని కూడా చేయలేదనమాట నేను. అదనమాట. హాస్పిటల్కి అయితే వెళ్ళాలి హెడేక్ చూపించుకోవడానికి. ఏం చెప్తారో చూడాలి. ఇంకా ఇక్కడైతే కొంచెం గట్టిగా కొంచెం రవ్వగా ఉన్న పిండి సైడ్ తీసి పెట్టాను ఇడ్లీకి. మిగతాదైతే ఇంకొంచెం సేపు గ్రైండ్ చేస్తున్నాను దోశలకు అని చెప్పేసి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసేయండి. ఇంకా మధ్యాహ్నం అయితే పప్పు మిగిలిపోయింది. ఆ పప్పుని కొంచెం ఉప్పు కారం పులుసు వేసేసి పప్పుచారులాగా కాచేద్దాం అనుకుంటున్నాను. నైట్ అయితే ఇంకా అన్నము పప్పుచారే డిన్నర్కి అనమాట. మధ్యాహ్నం పచ్చడితోనే తిన్నారు కదా, పప్పు అయితే కొంచెం మిగిలిందనమాట. అదైతే బాగుంటుంది నైట్కి పప్పుచారుకి. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.